నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినట్టు అలంకరించుకోవచ్చు. కావాల్సిన ఏర్పాట్లు అదిగో ఆ పెరట్లో చేస్తాను. లుక్ దిస్ గర్ల్ మేక్ హర్ అల్ట్రా మోడర్న్ గర్ల్. నా టేస్ట్ కు తగ్గట్టు నా స్టేటస్ కనబడేటట్టు తనని చేంజ్ చేయాలి. ఓకే? ఎస్ మేడం. లిజన్ గర్ల్స్, ఈ జుట్టు ఇంత పొడవు ఉండక్కర్లేదు. సగానికి కట్ చేయండి, సగం పైన కట్ చేయండి. చూసారా? చూశాను. నీ అమ్మాయి నన్ను ఎంత ఇన్సల్ట్ చేసిందో. నా మాట వినకుండా అలా వెళ్ళిపోయిందేంటి? ఏదో తెలియగలే అమ్మా. చిన్నప్పటి నుంచి దానికి పొడవాటి జడలంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు వెంట్రుకల్ని కత్తిరించడం మరి మన సాంప్రదాయం కాదు కదమ్మా. అవన్నీ నాకు తెలీదు. హెయిర్ కట్ చేయించుకొని నేను చెప్పిన మేకప్ వేయించుకోవాలి. దట్స్ ఆల్. అలా వచ్చేసావు, ఏమైందమ్మా నీకు? అమ్మ, జుట్టు కత్తిరించుకోవడం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవరికి కావాలమ్మా? మర్యాదగా చెప్పినట్టు విను. మీరు అలా మాట్లాడకండి. నాకు ఈ జడంటే చాలా ఇష్టమని మీరు కూడా పొగిడేవారు కదా. జీవితంలో మనకి ఇష్టమైనవన్నీ జరుగుతున్నాయా? ఏమీ జరగట్లేదు. చూడు, ఈ సంబంధం కూడా పోగొట్టి ఇంట్లోనే శాశ్వతంగా తిష్ట వేసుకొని కూర్చుందాం అనుకుంటున్నావా? అసలు నీకు ఇల్లు వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన లేదనుకుంటాను. చూడు, నువ్వు అలా ముండికేస్తే ఆవిడ అవమానంగా, అదే అమెరికా ఆవిడ కదా, అవమానంగా ఫీల్ అయిపోయి మీ నాన్నతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడు మీ నాన్నగారికి ఏం సమాధానం చెప్తావో నువ్వే ఆలోచించుకో. రేపు పెళ్ళై అమెరికాకు వెళ్లే వరకు ఎవరు ఏం చెప్పినా గంగిరెద్దులా తలాడిస్తూ ఉండాలి. అర్థమైందనుకుంటాను. తుడుచుకో, కళ్ళు తుడుచుకొని రా. రమ్మన్నానా? మహాలక్ష్మిలా ఉన్న బిడ్డని గంగిరెద్దులా తయారు చేసింది. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. రాధికకి నేను ఇలాంటి డ్రెస్, హెయిర్ స్టైల్ కోరుకున్నాను. హౌ ఇస్ షీ? బాగుంది. మామ్ రాక్సీని అల్ట్రా మోడర్న్ గర్ల్ గా తయారు చేసింది. మనం చూద్దాం పద. పదరా పదరా.